అద్భుతమైన సాక్ష్యాన్ని నేను విన్నానండి. నిజంగా ఆశ్చర్యం అనిపించింది నాకు. రైన్హార్డ్ బాంకే, చెప్పండి ఎవరంట? రైన్హార్డ్ బాంకే గొప్ప దైవజనుడు, ప్రపంచాన్ని కదిలించినటువంటి గొప్ప దైవజనుడు, ఆఫ్రికా ఖండంలో లక్షల మందిని ప్రభువులోకి నడిపించిన దైవజనుడు. ఆయన తర్వాత ఆయన సేవ ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నప్పుడు నా తర్వాత ఎవరు కొన్నిసార్లు మనం ఆశపడతా ఉంటాం, చాలా ఆశలు అనుకుంటాయి. దేవా, నీకోసం నేను పనిచేయాలయ్యా, నీకోసం నేను జీవించాలయ్యా, నీకోసం నేను బ్రతకాలయ్యా అని కోరుకుంటారు చాలామంది. తప్పులేదు. కానీ దేవుని వాక్యం అంటది, ఆయన మార్గాన్ని అనుసరించచ్చు, ఆయన మార్గంలో నడుచుచు అప్పగించిన దాన్ని ఏం చేయాలంట? భద్రంగా కాపాడుకో. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన అందరికీ. ఈరోజు 100 మంది ఫుల్ కూర్చోవచ్చు చర్చిలో, కొద్దిమంది కూర్చోవచ్చు చర్చిలో, జనాలు వచ్చినా రాకపోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుడిచ్చిన దాన్ని కాపాడుకోవటానికి మనం సిద్ధంగా ఉండాలి. రైన్హార్డ్ బాంకే తన పరిచర్యను ఎవరికి అప్పచెప్పాలో ఆలోచన చేస్తున్నప్పుడు గొప్ప గొప్ప జైవజనులు ఉన్నారు. ఒక వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి పుస్తకాలు మోస్తున్నాడు. ఎక్కడంటే ఈ బోట్లో, స్టీమర్లో రైన్హార్డ్ బాంకే రాసిన పుస్తకాలన్నీ మోసుకుంటున్నటువంటి కూలీలు కొంతమంది మోస్తూ ఉంటే ఓ 17 సంవత్సరాల పిల్లోని పిలిచాడు. హలో బ్రదర్, నాతో వస్తావా సేవకని? అయ్యా, నేను సేవకేందయ్యా, నేను సేవకు రావటం ఏంటయ్యా, నేనేదో పుస్తకాలు మోస్తున్నానయ్యా, నీ పుస్తకాలు. సరే నాతో వస్తావా సేవకి? అయ్యా వస్తానయ్యా. అబ్బాయిని పిలిపించి అన్నాడు, నా తర్వాత ఈ పరిచర్య మొత్తానికి హెడ్ ఎవరు తెలుసా? ఇతనేమని చెప్పాడు. చెప్పండి అర్థం గట్టిగా.